నగరంలోని సంతపేట మార్కెట్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించడంతో మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ నందన్ కలిసి మార్కెట్ను స్వయంగా సందర్శించారు. గతంలో మంత్రి నారాయణ హయాంలోనే నిర్మించిన ఈ మార్కెట్లోని 165 దుకాణాల ప్రస్తుత స్థితిగతులను, ఖాళీగా ఉన్న 35 దుకాణాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. మార్కెట్ ఆవరణలో రాత్రి వేళల్లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు వ్యాపారాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారని, మంత్రి నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఈ నివేదికను సమర్పిస్తామని వారు తెలిపారు. మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వ్యాపారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని పురాతనమైనటువంటి సంతపేట మార్కెట్ని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, ఎస్సీ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, సిపి గారు అందరు అధికారులతో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరినీ కలిసి ఈరోజు ఈ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ఒక మంచి ఆలోచనతో 2014-19 మధ్య ఆనాడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు దీన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేస్తున్నాడు. 160 షాపులు ఉన్నాయి ఇందులో. ఈ 165 షాపులకు గాను 125 షాపులు ఆక్యుపై అయి ఉన్నాయి, 35 షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు, స్థానిక మా కూటమి నాయకులు కావచ్చు, పెద్దలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి అందరూ ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మంత్రి గారు అటు కమిషనర్ గారిని, మమ్మల్ని అన్ని శాఖల అధికారులతో కలిసి మార్కెట్ని విజిట్ చేసి వాస్తవిక పరిస్థితి చూసి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయాలా, ఎప్పటి లోపల చేయగలుగుతామనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. రేపు శని ఆదివారాల్లో గౌరవ మంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వీలైనంత త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోండి. గతంలో ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుండేవి, రాత్రుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు చేసుకునే మేము అందరం కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వ్యాపారస్తులు అనేక మంది ఇప్పుడు మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అవసరమైనటువంటి, ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు అవసరమైనటువంటి ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సంతపేట మార్కెట్లో ఇవాల్టి నుంచి చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకోబడతాయి. అవి ఎవరైనా సరే, మా పార్టీ వారైనా సరే. ఇందులో ఏమాత్రం నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, తప్పు పని చేసేవాళ్ళు ఎవరైనా ఉపేక్షించొద్దు, అది మన పార్టీ వారైనా సరే అని చెప్పున్నారు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఇవాల్టి నుంచి సంతపేట మార్కెట్ పరిసర ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, జరిగితే కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సంతపేట మార్కెట్ని గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు మరియు అధికారులందరితో కలిసి సందర్శించడం జరిగింది. ఇక్కడ గతంలో అలాట్మెంట్ చేసిన తర్వాత 35 షాపులు ఖాళీగా ఉన్నాయి. వాటికి అలాట్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ
ఈ మార్కెట్ వాతావరణాన్ని కొన్ని యాక్టివిటీస్ వలన డిస్టర్బెన్స్ ఉంది. వాటిని పసిగట్టి ఎప్పటికప్పుడు వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేయడంతో పాటు ఇక్కడ ఒక చక్కటి మార్కెట్ని నెలకొల్పాలని చెప్పి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఒక మంచి మార్కెట్ని నెలకొల్పడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా మంచి మార్కెట్ వాతావరణాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.